నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా నేను ఎప్పుడు ఎలక్షన్లు పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో మటుకు నీ పార్టీ నిక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లుంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఉంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 బైకులు వేసుకొని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది?